హాయ్ హలో బ్రదర్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో వచ్చేసి మన శ్రీకాకుళంకి చెందినటువంటి మన బ్రదర్లలో ఒకడు ఆంధ్ర అతను అనమాట. ఒక చిన్నపాటి చిలి పని అయితే చేశాడు. ఈ వీడియో నేను అప్లోడ్ చేయడానికి మెయిన్ కారణం వచ్చేసి ఒకటే బ్రదర్. ఎందుకంటే మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎటువంటి సమస్యలు ఎదుర్కోకూడదు, ఎటువంటి తప్పులు చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఉంటుంది, వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారని చెప్పడం కోసం అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. అతను వచ్చేసి బేసిక్గా మైదర్ అనేటువంటి ప్లేస్లో అయితే వర్క్ చేస్తున్నాడు. మైదర్ అనేటువంటి ప్లేస్ కూడా ఎటువంటిదంటే కానీ ఎక్కువగా కోస్తా బద్దూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఏరియా అనమాట. బద్దు అంటే ఏంటి? సౌదీ నుంచి కావచ్చు, ఏమన్ నుంచి, అదేవిధంగా బెర్హెన్ నుంచి, కువైట్ నుంచి, ఇలా బయట నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారనమాట. ఒక్క మాటలు మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ వాళ్ళు వీళ్ళు వచ్చి మన ఇండియాలో ఏ విధంగా అయితే ఉంటున్నారో అలా ఉండేవాళ్ళు అనమాట. అక్కడ వచ్చేసి 8 సంవత్సరాల నుండి మనవాడు బాగా వర్క్ చేస్తూ ఉండేవాడు. మంచిగా బాండింగ్ అయితే వాళ్ళతో కుదిరింది. ఎప్పుడైనా కానీ వాళ్ళ పిల్లలకి బాగలేదన్నప్పుడు వాళ్ళు డబ్బు ఇవ్వడం, అదేవిధంగా వాళ్ళ వైఫ్ బాగలేదన్నా కూడా మంచి బాండింగ్తో ఉండేవాళ్ళు. అదే ఇంట్లో వచ్చేసి 4 సంవత్సరాలుగా ఒక ఫిలిపిన్ అమ్మాయి కూడా వర్క్ చేస్తూ ఉండేది. ప్రతిరోజు వీళ్ళ పని ఏంటంటే కానీ ఆ ఫిలిపిన్ అమ్మాయిది మనవాడిది వాళ్ళ మేడంని ఆఫీస్కి తీసుకెళ్ళడం, పిల్లల్ని కాలేజ్కి తీసుకెళ్ళడం, స్కూల్కి తీసుకెళ్ళడం, ప్రతిసారి వీళ్ళిద్దరూ వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట. ఇలా వెళ్తూ ఉండగా మ్యాక్సిమం అంటే కానీ ఒక 2 ఇయర్స్ అయితే మంచిగానే ఉన్నారు. 2 ఇయర్స్ తర్వాత వచ్చేసి మన వాడికి ప్రేమ అనేటువంటి ఒక చిగురు అయితే మొలకెత్తిందనమాట. మొలకెత్తిన తర్వాత ఇంకా మీకు తెలుసు కదా, ఆ అమ్మాయికి ఫేర్ అండ్ లవ్లీలు, కాటుకలు, సంథింగ్ మొత్తం అన్నీ మనోడైతే బాగానే సప్లై చేస్తూ బాగా తెల్లగా ఉంటుంది కదా అమ్మాయి, బాగా సప్లై అయితే చేస్తూ ఉండేవాడు బాగానే. అనుకోకుండా ఒకసారి వచ్చేసి వాళ్ళ కఫిల్ని వచ్చేసి, ఇప్పుడు నేను ఏదైతే కూర్చోన్నా కదా ఈ ప్లేస్ అంతా కూడా దివానీ అంటారనమాట. చూడండి ఎలా ఉంటుందో, ఇలా ఉంటుంది పూర్తిగా. ఇలా దివాన్లో కూర్చున్నప్పుడు మనవాడు పోసి, సార్ నీతో ఒక మాట చెప్పాలి అంటని, వాళ్ళ కఫిల్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేదే కదా అనుకొని చెప్పు అంటని దగ్గర వెళ్ళేసి, నేను లీన్ వచ్చేసి బాగా లవ్ చేసేసాను, మా ఇద్దరికి బాగా బాండింగ్ కుదిరిపోయింది, నాకు పెళ్లి చేస్తే కన్నా ఇంకో 2-3 ఇయర్స్ ఉండేసి ఇక్కడే బాగా వర్క్ చేసుకుంటామని అని చెప్పేశాడు. ఆ తర్వాత కత్తర్ అతను ఏం చేయాలని ఆలోచన చేసి నెత్తికి వాళ్ళు సంథింగ్ చుట్టుకుంటారు, నల్లది అరబీలో ఏదో అంటారు, దాన్ని తీసుకొని పటా అని చెప్పేసి ఒక 4 గేట్లు వేసేసి నిశ్చితార్థం అయితే చేశాడు. తర్వాత మరి మన వాడితే ఏమైనా తప్పు ఉందా, లేకపోతే కన్నా అమ్మాయిది కూడా తప్పు ఉందా అని చెప్పేసి అమ్మాయిని కూడా పిలిపించాడు, ఇట్రా లీనని. పిలిపించిన తర్వాత ఆ అమ్మాయిని అడిగాడు, ఏంటి మీ ఇద్దరు లవ్ చేసుకున్నారంట, మీ ఇద్దరికి పెళ్లి చేయమని అడుగుతున్నాడు, ఏంటి మీ ఇద్దరికి పెళ్లి కావాలా అని. కాకపోతే ఆల్రెడీ మనవాడికి 4 గేట్లు వేసాడు కదా, ఆ అమ్మాయికి కూడా తెలియదులేండి. ఆ అమ్మాయి వచ్చేసి, ఇల్లు ఎనకు తెలియదు అంద డ్రైవర్ నమ్మ బ్రదర్ మాదిరి అంటే నాకు అతను ఎవరో నాకు తెలియదు, కేవలం అన్న మాదిరి అనుకున్నాను తప్ప నేను డ్రైవర్ని అటువంటి ఫీలింగ్స్ అయితే నాకు లేవు, నేను చాలా ఉత్తమరాలని చెప్పేసి తనకు తాను సర్టిఫికేట్ ఇచ్చుకున్నది. ఇంకా ఆ మాట అనడంతో ఇంకా ఏ ఆడపిల్ల అయినా అంతే అంటుంది, లేదు నేను ఇష్టపడ్డాము, మీ కారులో మాకు మొలకెత్తింది అవన్నీ చెప్తారా, చెప్పరు కదా. అవన్నీ విన్న తర్వాత కపిల్కి మళ్ళీ కోపం వచ్చేసి మళ్ళీ ఒక 3 బాదులు బాధేసి తర్వాత అతనికి అప్పటికప్పుడే టికెట్ కూడా ఎంతో తెలుసా మీకు? బేసిక్గా వచ్చేసి ఖత్తర్ నుంచి వచ్చిన వాళ్ళని ఎవరైనా అడగండి, ముంబయో హైదరాబాదో పడేసి ఏదో 1000 రియాలో 800 రియాలో అట్లా టికెట్ తీసి పంపిస్తారు కదా, మన వాడికి ఏకంగా 2000 రియాలు అప్పటికప్పుడు టికెట్ కొని పెట్టి ఇండియాకి పంపించేశాడు. మరి ఆ అమ్మాయి ఏంటంటే కన్నా హ్యాపీగా అదే ఇంట్లో చేసుకుంటూ ఉంది. కాబట్టి మీలల్లో కూడా ఎవరైనా బ్రదర్, ముఖ్యంగా కువైట్ ఇంటి వచ్చినటువంటి వాళ్ళలో ఒక 2-3 అయితే కొన్ని చిల్లి పనులు అయితే చేశారు. కువైట్ నుంచి కన్నా మీరు ఖత్తర్కి వచ్చినట్టయితే కన్నా ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి బ్రదర్, సౌదీ అయినా కానీ ఖత్తర్ అయినా కానీ సేమ్ షరియత్ రూల్స్ అయితే ఉంటాయి ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అంటే ఒక మాటలో చెప్పాలంటే సౌదీ నాయన అయితే ఖత్తర్ అన్నది బిడ్డ లాంటిది అనమాట. కాబట్టి ఇక్కడ రూల్స్ అయితే ఏమాత్రం చేంజ్ అయితే ఉండవు. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఆ అమ్మాయిని ప్రేమించాను, ఈ అమ్మాయిని ప్రేమించాను అని చెప్పేసి మీరు ఏమైనా మాత్రం చిలిపి చేష్టలు చేసినా కూడా ఇబ్బంది అయితే పడాల్సి ఉంటుంది, జాగ్రత్త. మీకు ఇంకొక అనుమానము అదేవిధంగా కామెంట్ కూడా చేయొచ్చు, ఏంటి బ్రదర్ మన ప్రతిసారి మన న్యూస్ ఛానల్లో చూస్తున్నాం కదా, వాళ్ళు 4-5 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఇంతమంది పిల్లలు అంటూ ఉంటారు కదా, మరి మనం చేస్తే తప్పేముంది అని మీకైతే అనిపించవచ్చు. మనకి ఇక్కడ ఒక చిన్న విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి బ్రదర్, మన భార్య బిడ్డలు అనేవాళ్ళు ఇండియాలో ఉన్నారు, ఓకేనా. ఒకవేళ మన వైఫ్ నచ్చకపోవచ్చు, లేదంటే కానీ ఏదైనా సంథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే కన్నా యాజ్ ఏ రూల్ ప్రకారం చట్ట ప్రకారం వెళ్ళేసి ఇండియాలో తలాక్ ఇవ్వడము, లేదంటే డైవర్స్ ఇవ్వడము చేసుకొని పెళ్లి చేసుకుంటే బాగుంటుంది తప్ప మన భార్య చూడలేదను, అమ్మా నాయన చూడలేదని చెప్పేసి ఇక్కడ సెకండ్ సెటప్ని పెడతాము, సెకండ్ ఫ్యామిలీని పెడతామంటే కన్నా ఇబ్బంది కదా. అదే మాదిరిగానే ఆ ఖత్తర్ అతను కూడా చెప్పాడనమాట, నువ్వు నా దగ్గర పిల్లలు బాగలేదని డబ్బు తీసుకున్నావు, ఇల్లు కట్టుకోవాలా అనుకున్నావు, అదేవిధంగా భార్య అన్నావు, ఇప్పుడు మళ్ళీ వెరైటీగా 2వ పెళ్ళి అంటున్నావు,
కాబట్టి ఇండియాకి వెళ్ళి నీకు నచ్చిన అమ్మాయిని చేసుకో అని చెప్పేసి. కాబట్టి మీలల్లో కూడా నేను ఎంకరేజ్ చేయను కానీ ఒకవేళ అటువంటి ఏమైనా ఉన్నా కూడా మన న్యూస్ ఛానల్లో అవన్నీ వింటుంటాం కదా, అమెరికా అమ్మాయి తెలుగు అబ్బాయి, ఫిలిపిన్ అమ్మాయి తెలుగు అబ్బాయి అని. అటువంటి ఏమైనా చిల్లకొట్లు చిలిపి పనులు ఏమైనా చేయాలంటే కానీ ఇండియాలో చేసుకోండి బ్రదర్. ఇక్కడ మీరు ఏమైనా మాత్రం చేసినా కూడా షరియత్ రూల్ వర్తిస్తుంది. ఇంకా ఏమనే మాత్రం వాళ్ళు ఆడవాళ్ళు రివర్స్ అయ్యారంటే కనుక మనకు ఇండియాకి వెళ్ళడం కూడా కష్టమవుతుంది. సో ఏది ఏమైనప్పటికి కూడా నేనైతే మంచి కోసమే చెప్పాను. మరి మీరు ఎలా రియాక్ట్ అవుతారో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అందరూ బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫ్రమ్ అబ్దుల్ రెహమాన్ యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ బై బై. బెట్టింగ్ యాప్స్కి కాస్త దూరంగా ఉండండి.